కిలో పావు కిలో పావు మటన్ అమ్మ. ఇది ఎప్పుడు నానబెట్టే రుబ్బి వేస్తా. ఇది చక్కగా వేగాల్సిందే బాగా. ఇది శుభ్రంగా ఉడికిపోయింది. కారం చాలమ్మా, ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసా, మసాలా ఎక్కువ ఉంది. కాశ్మీర్ వెళ్ళాను కదా అప్పుడు తీసుకొచ్చానమ్మా. ఇంకొక ట్రిప్పు ఇది వేస్తున్నా కూర. పిల్లలకు కూడా సూపర్గా ఉందంటున్నారు. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్. ఓకే అమ్మా, నిన్న కూడా చదివాను కొన్ని, మళ్ళీ ఇప్పుడు మొన్న కాకరకాయ పులుసు వాళ్ళే ఇంకా కొంతమంది చెప్పారు కదా, వాళ్ళు చదువుదాం. బుజ్జి 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 బ్లాగ్స్ అంట వాళ్ళు. అబ్బా ఆహా, కాకరకాయ అంటే మాకు కూడా చాలా ఇష్టం అమ్మా. హెల్త్కి కూడా చాలా మంచిది. అది రెసిపీ చాలా బాగా చూపించారమ్మా. థ్యాంక్ యూ అమ్మా. మీరు పండు మిరపకాయ పచ్చడి వేసుకొని సూపర్ అని తింటుంటే మేము కూడా వెంటనే అన్నం పెట్టుకొని తినేసామమ్మా. నిజంగా ఆ చదువుతుంటే కూడా నా ఒళ్ళు జలతరిచ్చింది. చూసిందే మీరు తినేసేసానన్నారు వెంటనే. ఇంట్లో ఏదున్నా కూడా తినడం చూసి నచ్చిందంటే వెంటనే తినేసారు చూడు. అదంతా నన్ను తలుచుకుని నేను తిన్నట్టు మీరు తింటున్నట్టే కదా. ఇవన్నీ చాలా మంచి మంచి విషయాలమ్మా. నాకు చాలా థ్యాంక్స్. భక్తుల కవిత, ఐ ఆమ్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్ కుకింగ్ నీట్నెస్ అమ్మ. కుకింగ్ నీట్నెస్ అమ్మ. అమ్మ ఇంగ్లీషు అంత తెలుగు చదివిన ధారాళంగా నేను చదవలేను, అందుకని కొంచెం పట్టి చదువుతున్నా. ఎవరు ఏమి అనుకోవద్దు. చాలామంది తెలుగులోకి మారారు. తెలుగులోకి మారినా కూడా కొంతమంది తెలుగు రాక తెలుగులో తప్పులు పెడుతున్నారు. అవి నేను సర్దు వేసుకుని చదువుతున్నా. ఓకేనమ్మా, ఏమి అనుకోకండి. ఇప్పుడు ఇంకా నయం, మీ వ్యూవర్స్ అంతా పెట్టిన దాని మీద ఇంత ఇంగ్లీష్ చదువుతున్నా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. సంతోష్, సూపర్ ఆంటీ. మీ ఎక్స్ప్లెనేషన్ బాగుంటుంది. ఎక్స్ప్లెనేషన్ చేయకపోతే, నేను ఎక్స్ప్లెయిన్ చేయకపోతే నేనేదో చెప్పుకుంటా పోతే కుదరదు కదా, అందుకని అట్లా చెప్తా. అది నాకు చెప్పడం అలవాటు వేరే. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. ఎవరు? లక్ష్మీ రాజ్యం అంటాం పేరు. చాలా బాగా చెప్తున్నారమ్మా. మీరు పండుమిర్చి పచ్చడిలో ఆవపిండి వేశారేంటి అమ్మా? అవసరము లేదు. మెంతిపిండే చాలు కూడా. ఓకే, కరెక్టే. మనం మాగాయ పచ్చడి పెడతాం చూడండి, అందులో ఆవకాయ వేయం, మెంతిపిండే వేస్తాం. అది మెంతిపిండి. ఓకే, వీటన్నిటిలో ఎందుకు వేస్తున్నానంటే ఆవ నూనె కానీ ఆవదు కానీ చాలా ఆరోగ్యం. అందులోనూ ఆవపిండి ఇంతేసినా కూడా దాని ఎలా వస్తుందంటే మనుషులకి గ్లో వస్తుందంటారు చూడు, అలా ఆవపిండి వేసిన వెంటనే అసలు ఆ గ్రేవీ ఉంటుంది కదా పచ్చడిలో ఊట, అది ఎంత ఇదిగా కనిపిస్తుందో ఆవకాయలో కనిపించినట్టు. అందుకని వేస్తాం. అదేమీ మనకు చెడుది కాదు. ఆరోగ్యానికి ఆవపిండి ఆవ నూనెతో కూడా వాడమని చెప్తున్నారు. అందుకని నేను ఎంత వేస్తున్నానంటే నిజంగానే చాలా ఫ్రెష్గా మన ఆవకాయ ఓటేసుకున్నప్పుడు ఎంత ఓట్లో ఎంత షైనింగ్ ఉంటుంది, అలా ఈ పచ్చడిలో అలా కనిపిస్తుంది. అందుకే అన్నిట్లోనే వేస్తున్నానమ్మా. మీరు కూడా ట్రై చేయండి. ఆవపిండి ఇవి తప్పేం కాదు కదా. ఒక మెంతిపిండి, ఇంకా మెంతిపిండి ఎక్కువ వేసుకుంటే కానీ చేదు వస్తుంది. ఇది అందులో అది కూడా ఉండదు. అందుకని ఆవపిండి ఎంత వేస్తే మెంతిపిండి అంత వేస్తున్నాం. ఓకే అమ్మ. కానీ అప్పుడు పాతకాలం మనం అలాగే చేసేవాళ్ళం, అది గుర్తుపెట్టుకుని చెప్తున్నావు. ఇలా చేసినా కూడా చెప్పాను కదా, మనుషులకు గ్లో వచ్చినట్టు పచ్చడి గ్లో వస్తుంది అనమాట ఆవకాయ వేస్తే. ఇదిలో ఆవకాయ ఊటకు కూడా ఎంత బాగుంటుంది, షైనింగ్ అనమాట. అది వస్తుంది, చాలా బాగుంటుంది. వేసుకోండి అమ్మ. వెట్టి అరుణ 6888 అమ్మ. అమ్మ ఎలా ఉన్నారు? మీ వంటలు సూపర్. మీరు తింటుంటే మాకు మౌత్ వాటరింగ్ అమ్మ. మీ వ్లాగ్స్ చూడమని మా ఫ్రెండ్స్కి అండ్ మా రిలేటివ్స్కి రిలేటివ్స్ కూడా చెప్తానమ్మా. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. అదే కదా నేను కూడా చెప్పేది. చెప్పండి అమ్మ అందరికీ, మీకు అందుబాటులో ఉన్నంత వరకు మీరు ఎవరికైతే చెప్పగలరో అంతవరకు అనమాట. థ్యాంక్ యూ అమ్మ. యూజర్ పేరేం పెట్టలా. కరివేపాకు లేకుండా పోపు వేసుకోవటం అవ్వదు. అది కూడా నేను చెప్పానే. నిలవ ఉండే పచ్చట్లో మాత్రం వేయకండి, అది మీ ఇష్టం.
అప్పటికప్పుడు తినే దాంట్లో కరివేపాకు వేసుకోవచ్చు, పెద్ద పెద్ద పప్పులు నిన్న వేసుకోవచ్చు, తినేస్తే పర్వాలేదు. కరివేపాకు లేకుండా పోపుడు ఆవకాయ వేస్తున్నాం, మాగాయలు వేస్తాం, అట్లా కరివేపాకులు వేస్తున్నామా? వేయట్లేదుగా. ఎందుకు కుదరదు? ఆ రోజుకు ఆ రోజు తినేది. అంత పచ్చడి పెట్టుకున్నాం, కరివేపాకు వేసుకోవచ్చు, మినపప్పు, శనగపప్పు అన్నీ వేసుకోవచ్చు, అన్ని పప్పులు. కానీ నేను నిల్వకు కదా ప్రతి పచ్చడి పెట్టాను, అందుకని నేను వేయలేదయ్యా. ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడు ఆవకాయ పడతాడు వేస్తున్నాం, వేయట్లేదు కదా. మంచి మంచి పెద్ద పెద్ద ఊరగాయలు ఎక్కడ వేస్తాం? కరివేపాకు వెయ్యం. అది కరివేపాకు అలా ఉండదు, ఒక నెల అట్ట పొగ నల్లగా ఇంత తాకుల్లాగా తేలిపోద్ది అక్కడ. అందుకని అదేమి ముఖ్యం కాదు. మనం వేసుకునే నూనె, ఇంగువ, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, ఇంగువ వెల్లుల్లిపాయల నూనె పచ్చళ్ళ వాసన. అంతేగాని కరివేపాకులు అప్పటికప్పుడు తినేసే వాటిల్లో వాసనలు, పప్పుచారులో, పప్పుల్లో, రోటి పచ్చళ్ళు, తిరగమాత వేసుకోవటాల్లో ఆటికి. ఓకేనా? థ్యాంక్ యూ నాన్న. సంజు FF9094. అమ్మ, మీరంటే నాకెంతో ఇష్టం. పొదుపు గురించి మంచిగా చెప్తున్నారమ్మా. మీరు చాలా మంచివారు. మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి. ఓకే అయ్యా, థ్యాంక్ యూ. పొదుపు గురించి అంటే చెప్పాను, చాలాసార్లు చెప్పాను. మళ్ళీ మొదలు పెడదాం. ఏమేం చేసుకున్నారో చేసుకున్న వాళ్ళు కూడా మేము బంగారం కొనుక్కున్నామనో, మేము చీట్లు వేసుకున్నామనో చెప్పిన వాళ్ళు ఉన్నారయ్యా. దాని గురించి మళ్ళీ మాట్లాడుతూనే ఉంటా. అప్పుడప్పుడు ఏదో ప్రేక్షకులు చేస్తున్నారు, వాళ్ళకు ఎంతమంది కుదిరితే అంతమందికైనా ఏదైనా చదివి వినిపించవచ్చు అనే ఉద్దేశంతో చదువుతున్నాను తప్పితే అందరి కామెంట్స్ నేను చదువుతా. ఓకే, ఈరోజు రెసిపీ ఇదే. ఇప్పుడు చాలాసార్లు ఒక అమ్మాయి ఏదో కోపంగానే అడుగుతుంది, నేను బిర్యానీ మసాలా చూపించమన్నాను, మీరు చూపించరండి అని. ఈరోజు అసలు నీ పనే పట్టుకున్నా. బిర్యానీ మసాలా చేసి మటన్ దమ్ బిర్యానీ చేస్తున్నా ఇవాళ. మళ్ళీ విజయ్ వాళ్ళ పిల్లలు, మా మనవడు మనవరాలు వచ్చారు, లీవ్ కదా, అందుకని నిన్నే వచ్చారు. నిన్న కూడా ఏదో వేరే వంట చేశా. ఈరోజు దమ్ బిర్యానీ చేస్తున్నా. ఇంతవరకు నేను చేయలే, అసలు మటన్ బిర్యానీ కూడా చేయలే నేను. ఇంకా ఈరోజు దమ్ బిర్యానీ చేస్తున్నా. అది చాలా పెద్ద పనే, కానీ మీకోసం, పిల్లల కోసం, మీ అందరూ చూస్తారు, చేసుకుంటారని చేస్తున్నా. క్లియర్గా ఏమేమి వేస్తున్నాను అన్నీ క్లియర్గా చూడండి, మీరు కూడా చేసుకోండి. ఓకేనమ్మా? ఇప్పుడు ఇదే మసాలా చూపిస్తారా? ఇవిగమ్మా చూడండి, బిర్యానీ మసాలాకి సంబంధించి మొత్తం ఇక్కడ పెట్టాను ప్లేట్లో. అంటే కొంత పట్టుకోవచ్చు, ఒకేసారి నిండా పట్టలేము. అందుకని చూడండి, ఇదిగో ఏమేమి పెట్టానో చూడండి. ఇందులో ఇదిగో దాల్చిన చెక్క, ఇదేంటి వీటి పేర్లు జాజికాయ, జాపత్ర ఏమేమో అంటారమ్మా. వీటి పేర్లు, బిర్యానీ పేర్లు నాకు పెద్దగా తెలీదు, మీకు తెలుసు చూడండి. ఇది సాజీరా, ఈ వేరే ఇవేమో ఏంటో కొట్టి ఇంతలా ఉంటాయి, అవి నాకు తెలియట్లేదు. ఇదిగో ఇవన్నీ వేసేయి. ఇదిగో యాలకులు, లవంగాలు, పట్ట, ఇవన్నీ మీకు తెలుసు చూడండి. నేను కొంచెం ఎప్పుడూ కూడా నేను ఫస్ట్ టైం పడుతున్నా, మీరందరూ అడుగుతున్నారు. ఎప్పుడు రవళినే పడుతుంది, మా అందరికి తనే ఇస్తుంది. అసలు విజయన్న పట్టుకుంటాడు కానీ నేను ఎప్పుడు పట్టను. హరిత కూడా పంపిస్తుంది, నాకు పంపిస్తుంది రవళి చేసి. నేను పట్టల, మీకోసం ఇప్పుడు పడుతున్నా. పోతే దీనికి ఏంటంటే అన్నిటికీ ఇది 2 minutesలో పౌడర్ అయిపోయేది. ఇది 1 minute పెడతా చూడండి, ఎందుకంటే బాగా పొడి అయిపోకూడదు. అదిగో చూసారమ్మా, ఇదిగో ఇది ఇక మామూలే. ఇదిగో ఇలా, ఇదిగో ఇది ఇటు, ఇది ఫస్ట్ ఇది క్లోజ్ చేసుకోవాలి. ఇది మామూలే, ఇది మీ పక్కకు తిప్పాలి. ఇదిగో ఇంతేనా? తిప్పేసా. ఇది 1 ఉండే ఆపు. అదే ఎందుకంటే పొడైపోకూడదు, అందుకని. చూడమ్మా 1 minute పెట్టా, చాలు. ఎక్కువ పొడైతే బాగోదు, అందుకని ఒకసారి చూద్దామని. అబ్బో చాలు చాలు, చాలా బాగా అయిపోయింది. ఇదిగో నేను చూడమ్మా, ఇదిగో 1 minute పెట్టా. ఇంకో 1 minute పెట్టానంటే బాగా పొడైపోతాయమ్మా. ఇది నేను కొంచెం మనం దంచేది ఉంటుంది కదా, అందులో దంచేసి ఇందులో కలుపుతా. బాగా పొడైపోకూడదు, కొంచెం బరగ్గా ఉండాలి, మసాలా పొడిలాగా అయిపోకూడదు. చూసారమ్మా, ఇదిగో ఇప్పుడు ఇందులో కొంచెం గట్టి ఇదిగా ఉంది, నేను తీస్తున్నాను. ఇదంతా పొడైపోతే మనకి మసాలా పొడిలాగా బిర్యానీ మరీ అట్లా చేసుకోకూడదు. ఇది 1 నిమిషానికే పొడి అయిపోయింది.
బిర్యానీ తిన్నట్టే ఉంది సూపర్గా. ఇదిగో ఇవి ఉన్నాయి కదా, ఇప్పుడు నేను మీ దగ్గర చేసి చూపిస్తా. ఇది చూడండి అమ్మా, అందులో ఒక అర నిమిషం కూడా వేయలేదు కదా నేను, సరిగ్గా 1 నిమిషం పెట్టి మళ్ళీ తీసేసాను, నాకు తెలుసు పొడైపోద్దని. అందుకని ఇది కూడా మనం మిక్సీలో వేసుకున్నా కూడా ఇంకా మెత్తబడిపోద్ది. ఇదిగో అందుకని ఇందులో చేస్తున్నా. ఇవి ఉంటాయి కదా, ఇదిగో చూడండి అమ్మా, చక్కగా నలిగింది. ఈ మాత్రం చాలు, ఇలా అయితే చాలు. అందులో పోసేస్తాం. చూడండి ఇది ఎలా ఉండాలి, మరీ మసాలా పొడిలాగా అయిపోకూడదు బిర్యానీది, కొంచెం ఇలా ఉండాలి. ఓకేనమ్మా, అయిపోయింది. తీసేసి దాంట్లో పోసేస్తా. చక్క కొంచెం నూరే కదా, ఎప్పుడు ఇంతంత నూరుకుంటే చాలు. అది ఓకే, అయిపోయింది. ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ చూపిస్తా మీకు. ఇదిగో అమ్మ మటన్, కిలో పావు మటన్ అమ్మ ఇది. ఇగో 2 ఉల్లిపాయలు, అన్ని పచ్చిమిరపకాయలు, ఇగో 3 టమాటాలు, ఇదిగో ఎండుమిరపకాయలు, ఎప్పుడు నానబెట్టే రుబ్బి వేస్తా మసాలాకి. ఇదిగో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇదిగో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇదిగో పుదీనా, ఇదిగో కొత్తిమీర, ఇదిగో అమ్మ రైస్, కిలో రైస్ వేసా, కిలోకి కిలో పావు ఇది వేస్తున్నా. ఓకేనమ్మా, ఇంతవరకే. తర్వాత ప్రాసెస్ చేసేటప్పుడు చూపిస్తా. ఒక నిమ్మకాయ పిండాలి, కొంచెం కుంకుమ పువ్వు వేయాలి, అన్ని పాలలో కుంకుమ పువ్వు కలుపుతాను, అవన్నీ లాస్ట్లో చూపిస్తా. ఇప్పుడు ప్రస్తుతానికి కావాల్సినవి ఇది. ఓకేనమ్మా, ఇక వెళ్ళిపోదాం, తయారీకి వెళ్ళిపోదాం. ఇదిగో చూడమ్మా, మటన్ శుభ్రంగా కడిగి పెట్టేసా. కొంచెం అల్లం వేస్తున్నా, మళ్ళీ బిర్యానీలో వేస్తాం. పసుపు వేసా. పోతే ఇంకొకటి చూపిస్తా కొంచెంగా. ఇదిగోమ్మ కొంచెం కల్లుప్పు వేస్తే ఉడుకుతుంది కదా, లోపలికి వెళ్తుంది బాగా. ఇది పొగ వచ్చిన తర్వాత, ఆవిరి వచ్చిన తర్వాత వెయిట్ పెట్టేస్తా. 4 సౌండ్లు రానిస్తా చాలు. మళ్ళీ ఉడికేటప్పుడు దబ్బులో ఉడుకుద్ది. 4 సౌండ్లు రానిస్తా. పెద్ద పెద్ద వంటలు ముస్లిమ్స్ పెద్ద పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు అయితే ఇట్లా ఉడకబెట్టరేమో, కలిపి పెట్టేస్తారు గంటల తరబడి, అన్ని మసాలాలు వేసి కలిపి పెట్టేస్తారు. మనం ఇట్లా చేస్తున్నాం కదా, అందుకోసం. ఓకేనమ్మా, నేను అవన్నీ క్లియర్గా కూర వండేటప్పుడు క్లియర్గా చూస్తాను. మన వంటలకి ఇంతవరకు మన పెద్దవి 5 సేర్లు 10 సేర్లు ఉండట్లేదు కదా. ఓకేనా, ఓకే అమ్మా. ఇక ఈ లోపల ఆ పని చేసుకుందాం. ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి, టమాటా జ్యూస్ తీసుకోవాలి, ఆ పని చేసుకుందాం పదండి. ఇవమ్మా, ఇగో ఎండుమిరపకాయలు నానబెట్టా కదా, ఇది ముందు మిక్సీ పట్టేసుకొచ్చి ఒక్కొక్కటి మీకు చూపిస్తా. ఓకే అమ్మ, చూడు ఇది మిక్సీలో వేసుకొచ్చేసా. ముందు కారం వేసేసా, ఇదిగో ఎండుమిరపకాయలు నానబెట్టాక చూసారుగా, ఇదిగో శుభ్రంగా కడిగేసా. అది అయిపోయింది, తీసేద్దాం. ఇదిగమ్మా చూడండి, 3 టమాటాలు చూసారుగా, ఇవి కూడా చక్కగా జ్యూస్ చేసుకొచ్చేస్తా. మా పాప తెచ్చిపెట్టింది కానీ అమెరికా నుంచి, ఇంకా దాన్ని యూజ్ చేస్తా. మా పిల్లలు ఉన్నారు, అడుగు తెలుసుకుంటాయి వాళ్ళు. చూడండమ్మా, ఇది కారము ఇది చేసేసుకున్నా. బాగా చిన్నవి కాదమ్మా,
ఇలా ఒక్కో పచ్చిమిరపకాయ 2 చేసుకుని ఇలా 4 ముక్కలు చేద్దాం అంతే, మరీ చిన్నవి కాదు. ఓకే అమ్మ, ఇక పచ్చిమిరపకాయలు కోసాను, ఉల్లిపాయలు కూడా కోసేస్తున్నా. మటన్కే కదా ఇలా వేసుకోవచ్చు. ఇదిగో పుదీనా శుభ్రంగా ముందే కడుక్కుని తర్వాత కట్ చేస్తా. కొత్తిమీర కూడా కడిగేసి శుభ్రంగా మళ్ళీ నీళ్ళలో వేసి ఇంకోసారి కడుగుతా. ఇదిగో అమ్మ 4 సౌండ్లు వచ్చినాయి. కుక్కర్ కట్టేస్తున్నా, తర్వాత ఆరేదాకా 5 మినిట్స్ పడుతుంది కదా అది. ఇదిగో కొత్తిమీర కూడా శుభ్రంగా కడుక్కొచ్చేసా. ఇలా అన్నీ కట్ చేశాను కమ్మ, కడిగాను కదా శుభ్రంగా 2 సార్లు. శుభ్రంగా కడుక్కుని కొంతమంది ఇలా వేసేసుకుంటారు, కానీ ఇలా తరుక్కుంటే కొంచెం ఎక్కువ స్మెల్లే. నేను కనుక జీలకర్ర నలిపేస్తాను చూడు అట్ట. చక్కగా ఈ 2 కట్ చేసి పెట్టేసుకున్నా. కొత్తిమీర అది, ఇదిగో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు, ఇదిగో కారం నూర్పి పెట్టా, ఇదిగో టమాటా జ్యూస్ తీసి పెట్టా. అన్ని పనులు ప్రస్తుతానికి అన్నీ అయిపోయినాయి, ఇంకెళ్ళిపోదాం. ఇదిగో అమ్మ, ఇదిగో మటన్ చక్కగా ఉడికిపోయింది. ఇది ఇక దీన్ని ఈ నీరు కూరలో పోసేస్తే అది ఎగిరిపోతూ ఉంటాయి, దాన్ని మనం ఇంకేం చెయ్యక్కర్లా, కూరలో పోసేస్తా. ఇదిగో చక్కగా ఉడికిపోయింది. ఇది ఇలాగే కూర పొయ్యి మీద పెట్టినట్టు పోసేస్తా. ఇదిగో అమ్మ, ఇప్పుడు ఈ కుక్కర్ కూర వండడానికి పెడుతున్నా. ఇదిగో చూడమ్మా, నెయ్యి అంతా నెయ్యి పోయాలి, చూసారుగా. అది ఇదిగో అసలు చాలామంది నూనెతో చేస్తారు అనుకో, నేను మాత్రం నెయ్యి పోసే చూడండి. నెయ్యి నూనె కూడా పోసుకుంటారు. చక్కగా బియ్యం శుభ్రంగా కడిగేసి ఒక 5 నిమిషాలు నానబెట్టేట్టు పెడతానమ్మా. ఇది చూడండమ్మా, ఒక 5 నిమిషాలు ఇలా నానబెట్టి అట్టు పెడతా అంతే, కాసేపు ఉంటే. ఇదిగో చూడండమ్మా, ఆ నెయ్యి కరిగిపోయింది, వేస్తా అందులో ప్రాసెస్. ఇదిగో వాటర్ పెట్టాను చూడండి, వాటర్లో కలపెల్లాడేటప్పుడు అందులో బియ్యం పోస్తా, చూద్దరు కానీ చూపిస్తా తర్వాత. ఇదిగమ్మా కాగిపోయిందమ్మా సూపర్గా. ఇదిగో అంతే చాలు. చూడమ్మా చక్కగా వేగిపోయింది, వేగిపోద్ది. ఇక ఇదిగో చూడండి, అల్లం వేస్తున్నా అంతే. కొంతమంది అమ్మ అల్లం పేస్ట్ సపరేట్గా గీరేసి వెల్లుల్లిపాయల పేస్ట్ సపరేట్గా నూరేసి కూడా వేసుకుంటారు. కాకపోతే నా దగ్గర ఆల్రెడీ 2 సమానంగా నూరి పెట్టిందే ఉంటుంది కాబట్టి ఆ ప్రాసెస్ చేయలే. సపరేట్ అల్లం సపరేట్ వెల్లుల్లిపాయ కూడా వేసుకుంటారు కొంతమంది. ఇదిగో చూడండి అమ్మ, ఇదిగో ఏగిపోయినాయి అమ్మ శుభ్రంగా, అల్లం కూడా ఏగిపోయింది. ఇదిగో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పోసేసా. అంతే, కాసేపు ఈ మగ్గిన తర్వాత ఇదిగో ఈ కొత్తిమీర మొత్తం పుదీనా అన్నీ వేసేయటమే ఒకేసారి. ఓకేనా, తర్వాత సంగతి తర్వాత మళ్ళీ చూపిస్తా. ఇది చక్కగా వేగాల్సిందే బాగా. అదిగో కాగుతున్నాయి నీళ్లు, కలపెళ్ళ ఆడేటప్పుడు ఆ బియ్యం పోసేస్తాం. బియ్యంలో కొంచెం పుదీనా, కొంచెం కలర్ రావాలి, ఉల్లిపాయ వేడెక్కుతున్నాయి నీళ్ళు. ఇదిగో చూడండి, ఇదిగో కొత్తిమీర వేసా, ఇందులో పుదీనా వేసా, కొంచెం కట్ చేసి పెట్టా కదా ఆ పుదీనా వేసా, బిర్యానీ మసాలా వేసా, చాలు. ఆ నీళ్ళలో ఇదిగో ఉప్పు వేసా, కాగనండి శుభ్రంగా. చూడండి అది చాలు, గోధుమ కలర్ వచ్చేసింది కదా,
ఇప్పుడు ఇదిగో అమ్మ పుదీనా కొత్తిమీర అన్నీ కట్ చేసి అన్నీ అవి కూడా నేతిలో మగ్గుతాయి అమ్మ. అవి తర్వాత వేసుకోవచ్చుగా అమ్మ అని కూడా నాకు చెప్పొచ్చు ఎవరన్నా. ఇవి కూడా మగ్గితే ఇంకా టేస్ట్ అమ్మ. చూడు ఇదిగో ఇప్పుడు చూడండి ఈ చేత్తో పట్టుకుంటా. ఇదిగో వేసేసా. హాయిగా ఉంది అది. ఇదిగో చూడమ్మా కొంచెం ముందు బిర్యానీలో వేసా కొద్దిగా, తర్వాత ఇప్పుడు అన్నంలో వేసా కొంచెం చాలు. ఇదిగమ్మా ఇప్పుడు చూడండి నూరుకొచ్చా కదా కారం, ఉప్పు వేసేసా, ఈ కారం వేసేసా. కారం చాలమ్మా ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసా, మసాలా ఎక్కువ ఉంది. ఇక కారం కూడా ఎక్స్ట్రా ఇష్టానికి పోసుకుంటే ఒగర్చాలి. అర్థమైందా? అది ఇప్పుడు అంతవరకు అయిపోయింది. ఇదిగో అమ్మ పసుపు చాలు. ఇందాక మటన్లో వేసా కొంచెం నీళ్ళు కలిపిల్లు ఆడుతున్నాయి. ఇదిగో అమ్మ టమాటా జ్యూస్ 3 టమాటాలు వేసా కదా, అది ఇక అంతే, అది ఉడుకుతూ ఉంటుంది. అదిగో అమ్మ చూసారుగా. ఇదిగో చూడమ్మా, ఇదిగో చూడండమ్మా బియ్యం పోసేసాను, చక్కగా ఉడుకుద్ది. ఏ ఉడుకలో తీస్తానో చూద్దరు కానీ, ఓకేనా? ఇది ఇలా బోర్లు ఇస్తా కాసేపు. ఇదిగో చూడమ్మా ఓకేనా, శుభ్రంగా చక్కగా ఉడుకుతుంది. మా కెమెరామ్యాన్కి డౌట్ వచ్చి వాటర్ ఎంత పోయాలో చెప్పలేదు ఏంటమ్మా అంటున్నాడు. ఇది వాటర్తో సంబంధం లేదు, ఎన్ని వాటర్ అయినా పోసి అన్నం ఉడికిపోయినాక తీయాలి. అబ్బాయి తెలియదు కదా వాటర్ ఇన్ని గ్లాసులు అని చెప్పట్లేదు ఏంటి అంటున్నాడు. అలా కాదయ్యా, ఇది వాటర్లో ఉడికి తీసేస్తానులే చూస్తూ ఉండమ్మా. అది మీకు కూడా డౌట్, చాలామంది డౌట్ రాదులే, అమ్మ దమ్ బిర్యానీ అన్నారు కదా సపరేట్గా ఏదో చేస్తున్నారు అనుకుంటారు, కానీ మా కెమెరామెన్ డౌట్ వచ్చింది. ఇదిగో చూడమ్మా ఇప్పుడే కలపెళ్ళాడతాం స్టార్ట్ అయింది బియ్యం. ఇది ఉడుకుతుంది కదా, ఇది ఇలా ఉంది. 75% ఉడకాలి, 100% ఉడకకూడదు. 75% ఇందులో ఉడకాలి. తర్వాత ప్రాసెస్ చూపిస్తా, అందుకని ఇంకా అవ్వాలి. ఇదిగో అమ్మ ఇది చూడండి, ఇది శుభ్రంగా ఉడికిపోయింది. ఆ మాత్రం పులుసుతో అలా ఉంచేద్దాం చాలు. ఆ మాత్రం పులుసుతో అలా ఉంచేస్తే మళ్ళీ అన్నంలో పోస్తూ ఉండాలి అక్కడ. అది మీకు చూపిస్తా, క్లియర్గా ఉంటుంది. ఓకేనమ్మా? ఇదిగో మూత పెట్టేస్తున్నా, స్టవ్ ఆఫ్ చేసేసా, అంతే. మటన్ ప్రాసెస్ అయిపోయింది. ఈ అన్నంది కూడా అయిపోతే శుభ్రంగా పెట్టేస్తే ఒక అరగంటలో అన్నీ అయిపోతాయి. ఇవన్నీ రెడీ చేసేసి మా మనవరాలు అసలు కతిమ మనవరాళ్ళందరూ కూడా బిర్యానీలు తినేస్తారు ఊరికే. ఇప్పుడు పెరుగు చట్నీ లేదే తిందో, అందుకని పెరుగు చట్నీ చేస్తా. అది మటన్ అవని, వెజ్ బిర్యానీ అవని, రొయ్యలు అవని, ఏదైనా పెరుగు చట్నీ కావాలి. ఇదిగో చూడండమ్మా అన్నం ఎట్లా చక్కగా వస్తుందో. ఇదిగో చూడండి, ఇంకా పొద్దున ఉందమ్మా బాగా, ఒక 40% అయ్యింది. ఇంకా అవ్వాలి, మధ్య మధ్యలో చూపిస్తా ఉందాం అంతే. ఇక్కడ కొంచెం నీళ్ళు పెట్టానమ్మా, మంచినీళ్ళు. ఇది గిన్నె చిన్నదైందనుకో తక్కువ నీళ్ళగా ఉంటే జిగురుగా ఉంటుంది ఎంత పొద్దునగా దించినా. అందుకని వేడి నీళ్ళు పోయాలి. ఎప్పుడు కూడా ఏదైనా నీళ్ళు పోయాలి అందులో అనుకున్నప్పుడు చన్నీళ్ళు పోయకండి, వేడి నీళ్ళు పోయండి. అర్థమైందా? ఒక బిర్యానీ అనలేదు, కూరలో నీళ్ళు పోయాలి అనుకున్నప్పుడు మటన్ చికెన్ అవి కూరలు వండేటప్పుడు వేడి నీళ్ళు పోస్తే అదొక టేస్ట్. నేను మొన్న ఎప్పుడు ఏమైనా చికెన్ వండానో మీకు ఫ్రై చేశాను, కూర వండినట్లేను. వేడి నీళ్ళు పోసుకుంటే బాగుంటుంది. అందుకని ఇప్పుడు నీళ్ళు తగ్గినట్టు ఉన్నాయి కదా నాకు, అందుకని పక్కన కాస్తున్నా. ఇదిగో చూడండి కాగుతున్నాయి. ఇదిగో చూడండమ్మా
ఇందులో ఇప్పుడు వేడి నీళ్ళు కాసాను నేను, కాసి చక్కగా ఇందులో పోసా. అది ఇప్పుడు కొంచెం అదే కొంతమంది అయితే పెద్ద పెద్ద దబరాలు ఉంటే పెద్ద దబరాలు అయితే అట్లా ఉండాలి నీరు, అందుకని ఇప్పుడు వేడి నీళ్ళు కాసి పోసా చూడండి. అది ఒక్కసారి మళ్ళీ తెక తెక అంటే చాలు వంచేస్తాం. ఇదిగో చూసుకోండమ్మా, ఇదిగో అలా వచ్చింది చూసారా, బియ్యం అంత బాగా వచ్చేసింది చక్కగా. ఇప్పుడు తీసేయచ్చు, మళ్ళీ ఉడుకుద్ది కదా, అందుకోసం ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇదిగో చూడండమ్మా, అది చూసారుగమ్మా, అన్నం అంతా అలా పోసేసాను నీట్గా. ఇదిగో చూడమ్మా అన్నం, ఇదిగో అలా అయ్యిందనమాట. ఎక్కువ ఉడకకూడదు, ఉడికితే మళ్ళీ మెత్తగా ఉంటుంది బిర్యానీ. చూసారుగా, ఇదిగో ఇంకేమైనా నేర్చుకుంటే ఇందులో పోద్ది, ఇక్కడ పెట్టేసా. ఇక ఈ ప్రాసెస్ రెడీ అయింది. ఇప్పుడు దీన్ని రెడీ చేస్తున్నాను చూడండి. ఇదిగో అమ్మ చూడండి, అది కాలుతుంది కదా, ఈ లోపల ఈ ప్రాసెస్ రెడీ చేసుకుంటా. ఇదిగో నిమ్మకాయ జ్యూస్ తీస్తున్నా. అది ఇప్పుడు నిమ్మకాయ జ్యూస్ పని అయిపోయింది కదా, ఇక మీకు ఇంకోటి చూపిస్తా. ఇదిగో అమ్మ చూడండి, కుంకుమ పువ్వు కాశ్మీర్ వెళ్ళాను కదా, అప్పుడు తీసుకొచ్చానమ్మా. ఇక్కడ అక్కడ దీని వాల్యూ ఎంతో తెలుసా? ఏముంది ఇందులో? 300 రూపాయలు. అసలు ఏముందో తెలుసా? ఇంత ఉంది, 300 రూపాయలు అంట. ఇదిగో చూడమ్మా, ఇదిగో ఆ పాలల్లో వేసా. ఓకే, పాలల్లో వేసి ఇదిగో ఉరికి ఇది పెట్టి ఇలా ఇలా తిప్పుతా కాస్త. కాచిన పాలే అంతే. ఇప్పుడు చూపిస్తారండి అమ్మ, ఇక ఈ పని చేద్దాం. ఇదిగో చూడండమ్మా, ఏమీ నేల చుక్క లేదు ఇందులో. ఇదిగో చూసారమ్మా, అడుగున కూర వేసా కదా, సిమ్లోనే పెట్టా స్టవ్. ఇదిగో ఇదిగో నిమ్మకాయ జ్యూసు ఊరికే కొంచెం వేసేసా. అది అలా వేసేసా. ఇప్పుడు ఇంకొక ట్రిప్పు ఇది వేస్తున్నా కూర. అది ఇదిగో చూడమ్మా, ఇదిగో నిమ్మకాయ జ్యూసు, ఇదిగో పాలు, కుంకుమ పువ్వు. ఇది కొంతమంది ఇంకొకటి చెప్తాను మీకు, ఉల్లిపాయలు వేయించుకుని అవి కూడా వేస్తారు స్మెల్కి. ఇప్పుడు నేను వేసిన ఎక్కువ స్మెల్లే ఉన్నాయి, అంత స్మెల్ తినలేదు. ఇక్కడ భోజనాల్లో అయితే అంత చేయొచ్చు, దీనికి చాలమ్మా. ఇదిగో చూసారా, వేసే అన్నీ వేసేసా, ఇంకేం అక్కర్లా. ఇదిగో ఇది పెట్టేసా కదా, ఇప్పుడు దీని మీద ఒకటి పెడతా మీకు చూద్దరు కానీ. ఇదిగో చూడమ్మా, నా దగ్గర రోల్ లేదు, అందుకని ఇది పెట్టా. రోల్ ఉంటే న్యాయంగా రోల్ పెట్టచ్చు. ఇప్పుడు పెట్టేసానా, ఇదిగో అమ్మ, ఇందాక గోధుమ పిండి కలిపి పెట్టేసుకున్నా. కలిపి గోధుమ పిండి చక్కగా పెట్టా. ఇదిగో చూడమ్మా,
ఇదిగో 5 నిమిషాలు అయ్యిందమ్మా. సైలో పెట్టాను, ఇప్పుడు సిమ్లో పెడుతున్నాను. ఇదిగో ఆ పెనం పెట్టాయి దాని మీద, పెనం పెట్టేసి ఇంకా పత్తో ఇలా పెట్టి ఇదిగో అమ్మ. ఇప్పుడు హైలో పెట్టి అదిగో ఇప్పుడు పెడదాం. ఇప్పుడు క్లియర్గా ఒక 10 నిమిషాలు ఉండాలి. హైలోనే పెట్టేసా. మొత్తం ఆ పెనం లేకుండా పెట్టామనుకోమ్మా మాడిపోద్ది. అందుకని అడుగున పెనం పెట్టుకోవాలి. పెనం లేకపోతే ఎనపది రౌండ్ది ఏదైనా తెచ్చిపెట్టుకోండి. చిన్నగా వండుకున్నా కూడా ఇంత తెచ్చిపెట్టుకుంటే ఆ వేడికి మగ్గిపోద్ది. ఒక 5 మినిట్స్ పెడితే చాలు, అన్నం ఇవన్నీ పోసినాక అలాగే మగ్గిపోద్ది అనమాట. ఓకేనమ్మా? ఒక 10 మినిట్స్లో. ఈ లోపల నేను ఉల్లిపాయలు పెరుగు చట్నీ కోసుకో. ఓకే అమ్మా? అయిపోయిందమ్మా. ఇక దించేస్తున్నా. ఇది కూడా వేడెక్కింది. అది ఇదంతా నేను జాగ్రత్తగా తీసి అప్పుడు తీసుకొస్తా అబ్బాయి. ఇప్పుడు చూపించే ఇదంతా నేను జాగ్రత్తగా ఉడదీసి పిల్లలు తీసుకొచ్చేస్తాను. ఇదిగో అమ్మా సూపర్గా రెడీ అయిపోయింది. దాన్ని ఇప్పుడు కరెక్ట్గా మీకోసం నేను బాగా రెడీ చేస్తాను. ఇదిగో అమ్మ చూడండి. ఓ చూసారా? ఇదిగో అలా వస్తుంది. వైట్ ఇలా కలిసి వస్తుంది. ఇప్పుడు పిల్లలకి పెట్టేస్తాను. అప్పుడు తినేటప్పుడు చూద్దరు. కానీ ఫస్ట్ నీకే కదా, నీకు అర్థమైపోయింది. ఓకేనా? అది వాసన చూసి చెప్తున్నారా, తిన్నారా? అదేనంట. ముక్క కూడా తినండి. బైకులు వచ్చిందా? పక్కన పెట్టుకో, తర్వాత తిందు. కానీ మెత్తని తిను. స్టార్టింగే పెరుగు పచ్చతో కలిపేద్ది. నువ్వు కలిపేసావా? బాగుందా? సూపర్గా ఉంది. బియ్యం కూడా చక్కగా ఉడికింది కదా నాన్న. అన్నం బాగుంది. సూపర్గా ఉంది. ఓకే అమ్మా. పిల్లలకు కూడా సూపర్గా ఉంది అంటున్నారు. నేను చూసారుగా మసాలాలు ఎక్కువ వేలా, కొంచెం వేసా సరిపడా. అదే హోటల్లో అయితే ఇంత బాగా అలాగే కనిపిస్తాయి బియ్యం. ఇప్పుడు అలా కాదు కదా, 75% చేసేసిన తర్వాత ఇందులో పోసి మగ్గబెట్టేసి అంతే, సరిపోయింది. నాకు పిల్లలకి బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుద్ది అనుకుంటున్నాను. ఇప్పుడు వీళ్ళ మమ్మీ వస్తుందంట, పట్టుకెళ్తుంది. ఓకే అమ్మా. ఈరోజు ఇంతగానే ఎక్కువ మాట్లాడే టైం లేదు, చాలా టైం పట్టేసింది. తర్వాత మాట్లాడడానికి టైం లేదు. అందరికీ చెప్పండి అమ్మా, చూడండి, చూసి ఒక్క గ్లాసు బియ్యమైనా పావుసేరు బియ్యమైనా ప్రాసెస్ ఎలాగో చేసుకోండి. ఓకేనమ్మా? చేసుకుని అమ్మ ఎలా చేసిందో చూసి చేసుకుని తినండి. పిల్లలకి నెయ్యి ఎంత వేసానో చూసారుగా, అంత నూనె వేసి అంత నెయ్యి వేసా. అందుకని చాలా బాగుంటుంది. మీ పిల్లలు పెడితే ఈ హోటల్లో తెచ్చిన దానికంటే కూడా కారం తక్కువగా చక్కగా ఉంది. ఓకేనమ్మా? తప్పకుండా మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వస్తానమ్మా. అంతవరకు మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. ఓకే, బాయ్.